కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తూ ఉంది. మా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హుస్నాబాద్ చేరుకొని ఈ సమావేశం ముగిసిన తర్వాత తిరిగి వారు సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. అయితే గత ఎన్నికల సమయంలో కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచే మా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభం చేసి విజయ భేరిని మోగించింది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఈ దఫా కూడా హుస్నాబాద్ నుంచే మా యొక్క ప్రచారాన్ని ప్రారంభించి 100 సీట్లను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది మేం చెప్తున్నది కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఏమని, ఎందుకే ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అవసరమా అని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా మా ప్రభుత్వం పనిచేసి లేకపోతే, ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరి ముందుకు రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఎందుకు అని వద్దంటున్నది అంటేనే అది వాళ్ళ బలహీనత, ప్రజల్లో వాళ్ళకు ఆదరణ లేనట్టు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి దాంతోనే ఇప్పుడే అవసరం లేదు అని చెప్పి ఈరోజు వెనుకకు జారుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో మేము చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. మాది తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలే హైకమాండ్గా పనిచేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మాకేమి ఢిల్లీలో మాకు హైకమాండ్ లేదు, ఢిల్లీలో మా ఎజెండా డిసైడ్ కాదు, ఢిల్లీలో మా మేనిఫెస్టో తయారు కాదు. ఇది ప్రజల మనసుల్లో నుంచి టీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో వస్తుంది. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాదు, మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ప్రజలకు ఏది అవసరం ఉంటే అది చేయాలనుకుంటాడు ఆయన. మేము మేనిఫెస్టోలో చెప్పకపోయినా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చేటువంటి పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణలక్ష్మి కింద 1,116 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా కేసీఆర్ కిట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదింట్లలో ఉండే ఆడపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కొండంత అండగా నిలబడ్డటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా కంటి వెలుగుల కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మన కళ్ళద్దాలు ఇప్పిస్తూ కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. అంటే నిజంగా ఎంత బాధ అవుతుందంటే, కంటి వెలుగులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు చూస్తే పరీక్ష చేసుకున్న దాంట్లో 50% మందికి కళ్ళద్దాలు కానీ ఆపరేషన్ కానీ అవసరం పడతా ఉంది. అంటే ఇంతకాలం మనను గుడ్డి తెలంగాణ చేసేసారు పాలకులకు కనీసం ఆలోచన కూడా రాలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా కంటి వెలుగుల కార్యక్రమం తెచ్చాం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతులకు ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ దేశంలో రైతుకు ₹1 ఇచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడా, ఒక పార్టీ ఉందా, రైతు కోసం ఆలోచించిన నాయకుడు ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎకరానికి పంటకు 4,000 ఇస్తూ అద్భుతంగా రైతులకు కొండంత అండగా నిలబడ్డాడు కేసీఆర్ గారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బీమా కార్యక్రమాన్ని తెచ్చి ప్రతి రైతుకు 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాం. రైతుల్లో ఒక బీమా వచ్చిన తర్వాత ఇవాళ ఈ జిల్లాలో చూసుకుంటే ఇప్పటికే దాదాపు 30 మందికి రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు చొప్పున 30 కుటుంబాలకు ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించాం. అంటే ఈ రకంగా ప్రజల ఆదరణను పొందింది, ప్రజల మనసులను గెలుచుకుంది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. 100 సీట్లు ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. రేపు హుస్నాబాద్లో జరిగేటువంటి సభకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని మేము కోరుతా ఉన్నాం. ఈ సభ కేవలం హుస్నాబాద్ నియోజకవర్గ సభ. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు కాలినడకన, మోటార్ సైకిళ్ళ మీద, ట్రాక్టర్లలో, ఆటోలలో, తమ వాహనాల్లో వచ్చి ఈ ప్రజల కోసం పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.